అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషదం పాండి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కారు పార్టీకి రాపేటట్టు లేదుగా జంపింగ్ల కటకట. ఎంపీలకు తోడుగా కాంగ్రెస్లకు ఓ ఎమ్మెల్యే కూడానట. జై జనసేన అన్నందుకు జేసీ సార్ దర్శిండో సర్పు. ఒత్తు ధర్మం వాటి చుట్ల ఎప్పుడొస్తుందో మరిగా మార్పు. అంబానీ ఇంటి పెళ్లిలా సందడి చేసిన జుకర్ మామ. అందరిలా చిన్నగా లేరుగా ఫేస్బుక్ ఓనర్ హంగామా. మాడు వలిగేటట్టు కొడుతున్నాయిగా ఎండలు. మార్చి 15కి వెళ్ళేనట పోరగాళ్లకు ఒంటిపూట బళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ఎంత అడ్డువలలేసినా జారిపోయే చేపలు జారిపోతున్నాయి. ఏమున్నాయి, ఏదో పార్క పిల్లలు, జల్లలు, అసంటి చిన్న చేపలు అయితేనేమో ఏమో అనుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద కుర్ర మాటలే వలల మీదకెళ్ళి ఎగిరి అవతల దుంకుతున్నాయట. ఇగో వరుసగా బాట పట్టిన ఎంపీలకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జత కూడిండని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతారం వచ్చిందంటే బీఆర్ఎస్ టికెట్ పడుతుంది అనుకోవాలనా, ఎవరో ఒకరు సీఎం రేవంత్ ను కలుస్తారని అనుకోవాలనా? ఇగో ఇదే ఇప్పుడు వీకెండ్ హాట్ టాపిక్. ఇదంతా ఎందుకంటే ఇవాళ సీఎం రేవంత్ సార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక ఆయన కలిసిండు. సార్ కు పూలోబెక్కి ఇచ్చి శాలువ కప్పి సన్మానం చేసిండు. ఇక ఇంత జరిగినాక కూడా తెలంగాణ ఉత్తగానే ఒక్కుంటుందా చెప్పుండ్రి. ఈ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సార్ ఉండగా ఆయన ఇలా మంత్రి పొంగులేటి సార్ తోటి పోయి సీఎం రేవంత్ సార్ ను కలిసి అలాయ్ బలాయ్ తీసుకుని అలుముకోండు. అగో బీఆర్ఎస్ లోనే ఉంటాడేమో అనుకున్నా. తెల్లం సార్ మెల్లగా రేవంత్ సార్ తో కలిసి ఫోటో దిగి కథ మొత్తం ఉల్టాపాట చేసేసరికి తెలంగాణ పాలిటిక్స్ లో ప్రచారాలు హై స్పీడ్ లతో పోతున్నాయి. చూస్తున్నాంగా ఈ నడమ బీఆర్ఎస్ లో ఒక్కొక్కరు పక్క పార్టీలకు తొంగి చూసుకుంటా మెల్లగా జారుకుంటుండ్రు. ఈ నడమైతే ఎంపీలు లైన్లు కట్టి కాంగ్రెస్ లా బీజేపీలో షేరిక్ అవుతుండ్రు. అట్లనే ఇలా తెల్లం వెంకటరావు సార్ కూడా సీఎం సార్ ను కలిసేసరికి ఇక బీఆర్ఎస్ ఖాతాకు చిల్లు పడ్డట్లే అని చిన్నగా సెల్సెల్సులు పోయినాయి. వాస్తవానికి తెల్లం సార్ ఎప్పటికెళ్ళో పార్టీ మాట్లాడని ప్రచారం జరుగుతుంది. ఎప్పుడు పోతారో ఏమో అని అందరు అనుకుంటున్న టైంలో ఇవాళ పోయి సీఎం సార్ ను కలిసేసరికి ఆయన వెంకటరావు సార్ చెయ్యి పార్టీలో షేరిక్ అవుతాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ తెల్లం సార్ ఏమో మెల్లగా తీరవటం చేసి నేను పార్టీ ఎందుకు మారతా, జస్ట్ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే సీఎం సార్ ను కలిసిన, అది కూడా వాళ్ళతోని వీళ్ళతోని కాకుండా మా ఫ్యామిలీతోని పోయి కలిసిన అని చెప్పి ఉత్త ప్రచారాలు చేసే వాళ్ళ షోలు మూసిండు. ఓ అయ్యా, జన సైనికులు ప్రచారానికి పోయినప్పుడు జర పాయిలం నాయన, అసలే మీది పొత్తుల పాటాయే. అందరు ఒకటంటే మీరొకటని దెబ్బల పాలయ్యారు. ఇగో ఈ కథను తెలవకొక తమ్ముడు పల్ల చెంప దెబ్బలు తిన్నాడు. పాపం బాలయ్య బాబన్న కొంచెం మెల్లగా కొడతాడు కానీ ఈసారి మాత్రం ఎర్రగా కమిలిపోయేటట్టే కొట్టిండట. పాపం కదా. ఈ ఎలక్షన్లకి నా వారెత్తు పోరగాల చెంపలు వలిపోయే కాలం వచ్చే. వీళ్ళకేమో ఎలక్షన్లు అనగానే పానం లేచి వస్తుంది. తిండి తిప్పలు కూడా మర్చిపోయి ప్రచారంలో తిరుగుతుంటారు. అట్లా తిరిగితే ఎవరేమిస్తారో వాళ్ళకే తెలుసు కానీ ఉల్టా మీదకెళ్ళి దెబ్బలు తినే పరిస్థితి వస్తుందట. ఇక ఓసారి చూడు రిగ్గినెవరో గుర్తుపట్టిరు కదా, అదే తాడిపత్రి టీడీపీ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఇక ఈయన అంటేనే మామూలుగానే కథలు చేస్తారనే పేరున్నది. ఏమో ప్రభాకర్ రెడ్డి సార్ని చూస్తే బాలేబాబు సారే యాదికి వస్తారని అంటుంటారు కొందరు. ప్రెస్ మీట్లు పెట్టి విలేకరులను వేసుకుంటాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, నడి బజార్లనే తానం చేస్తాడు, మున్సిపల్ ఆఫీస్ ముంగట్నే తెలంగాణ జాగారం చేస్తాడు, ఆఫీసర్ల నిట్టున నిలదీసి సక్కా పనిచేయాలని బుద్ధిమాట చెప్తాడు. ఇప్పుడు ఇక మంచిగా ప్రచారంలో ఆశ్రయంలో ఎట్లా కొడుతున్నాడో చూడు పాపం. టీడీపీతో పొత్తుందిగా గిలాస పార్టీ వాళ్ళకు. వాళ్ళు ఎంతసేపు ఉన్న పవన్ కళ్యాణ్ సార్నే పెబ్బా అనుకుంటారు కానీ చంద్రాల్ సార్నో లేక ఇంకో టీడీపీ లీడర్నో బాస్ అనుకోరు కదా. అందుకే పొత్తు కుదిరినప్పటి సంది టీడీపీలతో అంటి ముట్టనట్టే ఉంటున్నారట. అందుకే టీడీపీ కార్యకర్తలు జై చంద్రబాబు, జై టీడీపీ అని నినాదాలు చేస్తుంటే గిలాస గుర్తులేమో జై పవన్, జై జనసేన అని నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదాలంటే ఎంత కోపం వచ్చిందో ఏమో కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ జనసేన కార్యకర్తలను చెట్ట చెంపల మీదకెళ్ళి వేసిందట. ఆ మంట కాపుకోలేక పాపం గిలాస పార్టీ కార్యకర్తలు ఉరుకులు పెట్టిరట. ఇప్పటికైనా పైలం సాములు జై కొట్టేటప్పుడు జనక ముందు చూసుకుంటే మీకే మంచిదని అంటారు ఈ ముచ్చట చూసిన వాళ్ళుగా. ఆకాశం అంతా పందిరేసి అంబానీ ఇంట్లో పెళ్లి చేసి దునియా మొత్తం మారుమోగేటట్లు చేసిండ్రు కదా. ఇక పెళ్లికి సినిమాలోళ్ళు, క్రికెట్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు మస్తు మందే వచ్చిండ్రు. అందరు వచ్చుడు ఒకటైతే మన దోస్తులకే దోస్తు, పెద్ద దోస్తు, మనందరినీ ఆన్లైన్లో కలిపి కలిబిలి చేసిన జుకర్ మామ కూడా హల్చల్ చేసి అత్తతో డ్యాన్స్ చేసిండట. చూడండి. అంబానీల ప్రీ వెడ్డింగ్ అంటే పెండ్లంటే మామూలు ముచ్చట్నా? అబ్బాబాబా, ఆ వంటలు గింటలు చూస్తేనే కథ ఏ పార్టీ కాస్ట్లీయో అర్థమైతుంది. ప్రీ వెడ్డింగ్ పెండ్లి మర్యాద మొత్తం చూస్తే మన 2 కళ్ళు సరిపోయేమో మరి. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ లగ్గానికి పెద్దోళ్ళు చాలా మందే పోయినరంట. అందులో సినిమాలోళ్ళు, క్రికెట్ వాళ్ళు బగ్గనే పోయినరంట. అందరు ఒక ఎత్తు అయితే అంబానీ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ లగ్గంలో తలుక్కుమన్న జుకర్ మామ తలుక్కులు ఇంకో ఎత్తు. నిజానికి అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ జుకర్బర్గ్ మామదేనంట. అరే, దేశంలోనే టాప్ సౌండ్ పార్టీ అంబానీ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ దావత్కి వచ్చినామనే జోష్ కంటే ఆ ఫంక్షన్ కు ఫేస్బుక్ ఓనర్ జుకర్బర్గ్ మామ వచ్చిందన్న ఊపే ఎక్కువైందని సోషల్ మీడియాలో
ఛానళ్ల సప్పుడు బాగా అనిపిస్తుంది. ఏదో వచ్చినమా పోయినమా అనే ఫరక్ లేకుండా జుకర్బర్గ్ మామ ఇంకా వాళ్ళ మేడం ఇద్దరు గెస్టులతో కలిసిమెలిసి ఉన్నారంట. ఏదో వచ్చినమా పోయినమా అనే ఫరక్ లేకుండా జనాలందరితోని కలిసిమెలిసి తిరిగిండ్రంట. సెల్ఫీలు గిల్పులు దిగేటోళ్లకు ఫ్రీ టైం ఇచ్చి అందరు నిమ్మలమయ్యేటట్లు చేసిండ్రంట. ఏమోపో సౌండ్ పాటోళ్ళ దావతులేందో అండ్ ఇంకా ప్రీ వెడ్డింగ్ రీ వెడ్డింగ్ అని వాళ్ళకు తగ్గటోళ్ళని పిలిపించి పార్టీ ఇచ్చుడేందో గానీ వాటిని తలుసుకుంటేనే ఊర్లు వస్తున్నాయబ్బా. అంత బాగానే ఉంది కానీ ఈ అంబానోళ్ళ ప్రీ వెడ్డింగ్ పెళ్లిలా జూకర్ మామ ఏం తిన్నాడో ఏమో అనేది సోషల్ మీడియాలో పెద్ద శేష పెడుతుంది. మామకు తలకాయ కూర బోటి కూర పెట్టునుంటే అసలు నాన్ వెజ్ నానా రుచులేంటివో అప్పుడు అర్థమయ్యేదని కామెంట్ చేస్తుండ్రు కొందరు. అదంతా పప్పుల ఉప్పుల దావత్ కదా, అలా షియ కూర ఎక్కడదని కొందరు అంటుండ్రు. సరే ఎట్లయితే ఏముంది, మొత్తానికి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ లగ్గం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ దావత్ కి జుకర్బర్గ్ మామ వచ్చి షేయి కడిగిపోయిండు. బస్ చాలు. చలికాలం శివ శివ అనుకుంటే శివరాత్రికి వెళ్ళిపోయి ఎండుకాలం షురు అవుతుంది. కానీ తాప శివరాత్రి రాకముందే సంక్రాంతి భోగి మంటలతోని ఎండలు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ స్కూళ్ళకు పోనీకే బుడ్డ పోరగాలు వల్ల ఏడుస్తుంటారు. ఇక పోరగాలని జర ఆగుండ్రిరా హాఫ్ డే స్కూళ్ళు చాలా అవుతాయని అయ్యవ్వ మందలిస్తుంటారు. మరి ఒంటిపూట బళ్ళు ఎన్నడు షురు అవుతాయో అరుచుకుందాం పాండ్రి. ఇటు చలికాలం ఒడవక ముందే రాష్ట్రంలో ఎండలు అడ్డగోలుగా దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ లాస్ట్ మేల షురు కావాల్సిన ఎండలు ఇప్పటి సందేశాలైనాయి. ఇక ఎండలు ఇప్పటి సందే బగబగ మానుతున్నాయని సర్కార్ ఓ ఆలోచన చేసింది. తెలంగాణలో సర్కార్ ప్రైవేట్ స్కూళ్లల్లో ఈ నెల 15 నుంచి హాఫ్ డే స్కూళ్లు పెట్టాలని విద్యాశాఖ ఆలోచన చేసింది. మార్చి ఫస్ట్ వారంలోనే సమ్మర్ షురు అయ్యేసరికి ఈ స్కూల్ పోరలకు పానం దెబ్బతినకుండా ఉండాలని ఈ ఉపాయం చేస్తుంది మన సర్కారు. అయితే పొద్దుగాల 8 గంటల నుంచి పగిటిలు 12:30 గంటల దాకానే క్లాసులు అవుతాయట. అటెన్కా గవర్నమెంట్ స్కూల్లో పోరగాళ్లకు బువ్వ పెట్టి ఇండ్లకి దోలిస్తారట. ఈ తాప ఏప్రిల్ 23 దాకా హాఫ్ డే స్కూల్స్ పెట్టి అటెన్కా సమ్మర్ హాలిడేస్ ఇస్తారట. ఇంకో దిక్కు 10వ తరగతి పరీక్షలు చాలా అవుతున్నాయి కదా, ఇక 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ల మటుకు మధ్యాహ్నం నుంచి చదువు చెప్తారట. పొద్దుగాల ఎగ్జాములు పెట్టి మధ్యాహ్నం పోరలకు క్లాసులు చెప్తారన్నమాట. ఇక 10th ఎగ్జామ్స్ వచ్చినాక అన్ని స్కూళ్ళ లెక్కనే పొద్దుగాల చదువు చెప్తారు. ఇక ఇన్నారు కదా, హాఫ్ డే స్కూల్స్ ఎన్నడు అని ఆగమయ్యేటోళ్లకు ఆగం కాకుండా చెప్పినా నిమ్మలంగా ఈ స్కూళ్ళకు పోయి చదువుకోరు. మనకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కద్దు అనేటోళ్ళు పాలిటిక్స్లో ఎక్కువ ఉంటారు. బీజేపీలు ఇప్పుడు గీలోలే నడుస్తుందట. పాపం ఈటెల సార్ను రౌండప్ చేసి కొందరు పంచాది షురువు చేసిండ్రట. సరే మాకు టికెట్ ఇయ్యకపోతురి, మరి ఈటెలకు పీటలు ఎట్లేస్తిరి అని అలిగి అంగడంలో కూర్చుంటురట. ఏందో ఈ బీజేపీ టికెట్ల గోల ఎప్పుడొకటి ట్రెండింగ్లో ఉండనే ఉంటుంది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ కంపెనీలు ఇంకా సునామీ సురుకులు పెడితేనే ఉన్నాయి కదా. పేర్లు ఇచ్చినోళ్ళు పేరు బలం చూపెట్టుకునే బిజీలుంటే రానోళ్ళేమో రానిపోని పంచాదులు ముంగటేసుకుంటుండ్రు. పాపం టికెట్ వస్తుందని నియోజకవర్గంలోనే టికానా పెట్టుకొని ఉన్నారట ఇప్పటిదాకా. కానీ ఫస్ట్ లిస్ట్ లా పేరు లేకపోయేసరికి పరేషాన్ అయి వచ్చినోళ్ళ మీద పడ్డారట. ఈటెల రాజేందర్ సార్ కు మల్కాజ్గిరి టికెట్ ఇచ్చింది ఇక హైకమాండ్. ఇక దాని మీద ఒక్కొక్కరిది ఒక్కొక్కరు కూడా అట. ఈ టికెట్ మీద మొదటికెళ్లి సీనియర్ లీడరు మురళీధర్ రావు సార్ ఆశ పెట్టుకొని ఉన్నాడు. హైకమాండ్ దగ్గర కూడా మంచి పేరే ఉంది కాబట్టి ఎట్లనైనా ఆ టికెట్ ఆయనకే వస్తుందని అనుకున్నాడట. కానీ కథనేమో ఇంకో తీరుగా టికెట్ ఈటెల సార్ జేబులో పడ్డది. మురళీధర్ రావు సార్ ఒక్కడే కాదు, దీని మీద చాలా మంది ఆశలు పెట్టుకుని అంగట్ల కూర్చొని ఎదురు చూసిండ్రు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్, మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ హరీష్ రెడ్డి కూడా మల్కాజ్గిరి టికెట్ కావాలని ఒక్క తీరుగా పట్టుబట్టిండ్రు. పట్టుబట్టి ఇంట్లో కూర్చోలేదు. ఓ 3-4 నెలల సంది నియోజకవర్గంలో బగ్గ తిరిగి ప్రజలకు దగ్గరైండ్రు. వాళ్ళ సమస్యలేంటి అని తెలుసుకొని మంచి చెడ్డ అరుచుకుండ్రు. ఒకవేళ వాళ్ళే ఎంపీ అయితే మల్కాజ్గిరిని అద్దం లెక్క ఎట్లా మారుస్తారో చెప్పిండ్రు. కానీ ఈ సీటు ఈటెల సార్ ఖాతాలో పడేసరికి అందరు అలిగి గులుగుతుండ్రట. అగో నిన్న మొన్నొచ్చిన ఈటెలకు ఎట్టిస్తారు, అసలు ఆయనకు మల్కాజ్గిరి నియోజకవర్గంతో ఏమన్నా సంబంధం ఉందా అని కారాలు మిరాలు నూరుతుండ్రట. పొద్దుగాలనే మా వాడకట్ల ఒక అవ్వ పెద్ద సుప్రభాతమే పెట్టింది. అరే పెన్విటాన్ని కూడా చూడకుండా పొరక తీసుకొని పొట్టు ఉతికింది. ఏంది అవ్వ గట్ల కొడుతున్నావు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అడిగితే తలశంబులు తాకట్టు పెట్టి దాగొస్తే కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా అని ఇంకింత గుస్స అయింది. టీడీపీ పేపర్ చంద్రాల్ సార్ కూడా గీసొంటి ముచ్చట్నే చెప్తుండు. అదేందో తెలుసుకుందామా. అప్పు పానానికి ముప్పు, కానీ చేతిలో పైసలు లేకపోతే పొద్దు పోదాయి. ఇదే మోక చూసుకొని ఎవరో పెద్ద ఆసామి అప్పిస్తే తీసుకుంటావా అని అడుగుతాడు. పొలమో పొట్రనో తాకట్టు పెట్టి అప్పిస్తాడు. ఏపీ సీఎం జగన్ సార్ కూడా గిట్లనే ఎట్లా పడితే అట్లా అప్పు తీసుకొచ్చి ఏపీ అంటే అప్పు అనే అబ్రివేషన్ వచ్చేటట్టు మార్చి పడేసిందట. ఇక దీన్ని ఖండాలుగా ఖండించి మెండిస్తున్నాడు టీడీపీ పెద్ద సార్ చంద్రాల్ సారు. నువ్వేం సీఎం వయా జగను, సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తారా ఎక్కడన్నా అని గుస్సాయిండు. జగన్ సార్ సచివాలయాన్ని తాకట్టు పెడితే 370 కోట్ల అప్పిచ్చిరట. పరిపాలన వ్యవస్థకు గుండెకాయ సొంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టుడు సిగ్గుచేటని గరమైండు. ఇసొంటి పనులు చేసి ఎవరిజ్జత్ తీస్తావు, ప్రజలకు ఎంత అవమానమో తెలుసా జగను అని సూటిగా ప్రశ్నించిండు. 370 కోట్ల రూపాయల కోసం సీఎం కూసిన ఒక పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టుడు అంటే అది ఎంత ఇజ్జత్ తక్కువ పనో ఈ సీఎం కు తెలుసా అసలు అని నిలదీసిండు. సచివాలయాన్ని తాకట్టు పెట్టుడు అంటే ఉత్త బిల్డింగ్లు తాకట్టు పెట్టుడు కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు అనే సంగతి జగన్ తెలుసుకుంటే మంచిదనుకోవచ్చు.
ఇచ్చిండు. నువ్వు తాకట్టు పెట్టింది నాశనం చేసింది ఏపీ బ్రాండ్ ని, అందుకే జర సోచాయించి పని చేయని గద్దు గదమాయించిండు. ఏమంటావు జగన్ సార్? మరి అప్లోడు సప్లోడు సందమామ నువ్వేంది నాకు చెప్పే చంద్రిమామ అని లైట్ తీసుకుంటావా ఏంది? నేను సమ్మక్క సారక్క జాతరకు పోయి వచ్చినుంటి యాదికుంది కదా, జాతరలో అయితే మస్తు షాపింగ్ చేసిన. అసలు ఈ ముచ్చట్లలో నిలబడి ఏమేం షాపింగ్ చేసినానని కూడా మర్చిపోయినా. ఇవాళ అయితారం కదా, జర తీరువాటం చేసుకొని అవన్నీ ఇప్పి చూస్తే ఇగో గాజుల సప్పుడు గలగలమన్నది. షాపింగ్ అంటే ఇంకేదో అనుకున్రా, అమ్మాయిలం బాస్, గాజులకు మించిన గొప్ప సంబరం ఏముంటది చెప్పుండ్రి. హైదరాబాద్కు మళ్ళీ రికార్డు కొట్టింది. ఇప్పటికే హలీంకు జిఐ ట్యాగ్ దొరికింది కదా, ఇక ఇప్పుడు ఈ లిస్ట్లా లాడ్ బజార్ లక్క గాజులు కూడా చేరిపోయినాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన షార్మినార్ లాడ్ బజార్ లాక్ గాజులను తెలుగులో లక్క గాజులు అంటారు. సెంట్రల్ కంట్రోల్ నుండే కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ ఈ గుర్తింపును కన్ఫర్మ్ చేసింది. గాజులంటే ఆడిపోరగాళ్ళకి ఎంత సంబరమో తెలుసు కదా. కాలం మారినా టెక్నాలజీ మార్చేసినా ఈ గాజుల సంతోషాలైతే అస్సలు మారలేదు. అసొంటి లక్క గాజులకు పెట్టింది పేరు లాడ్ బజార్. లాడ్ బజార్ లక్క గాజులంటే ఎంత స్పెషలో మాటలల్లో చెప్పలేం. ఆ గాజులకు ఇప్పుడు జిఐ ట్యాగ్ దొరికినందుకు మస్తు సంతోషపడుతుండ్రు కళాకారులు. హైదరాబాద్ పాత బస్తీ అంటేనే గాజులకు ప్రసిద్ధి. ఇడ తీరు గాజులు చేస్తుంటారు. అందులో లక్కరాళ్ళ గాజులు లోకల్ ఇంటర్నేషనల్ మార్కెట్లా మస్తు ఫేమస్. అయితే ఇవి తయారీ అంత ఈజీ కాదు. రెసిన్ను కొలిమి మీద కరిగిస్తే లక్క తయారైతుంది. దీన్ని గుండూరుకంగా మలిచి దాని మీద స్ఫటికాలు, రాళ్ళు, పూసలు, అద్దాలను అందంగా డిజైన్ చేస్తారు. అయితే రాను రాను ఇలా మస్తు మార్పులు వచ్చినాయి. మొఘలుల జమాన్లా ఈ కళ షురువైందని అంటుంటారు. దీనికి పరిశ్రమలు, వాణిజ్య శాఖకెళ్ళి సహాయ సహకారాలు అందేటి. ఇక లక్క గాజులకు జిఐ ట్యాగ్ కోసం 2022లో హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ అప్లై చేసింది. 18 నెలల పాటు పరిశీలించి మొత్తానికి జిఐ ట్యాగ్ ఇచ్చిండ్రు. ఇక సర్టిఫికేట్ వచ్చుడే లేటు. ఈనాడు మహాలక్ష్మి పథకం చేయంగా బస్సులలో నిలబడే సందులేక ఓవర్లోడ్ అయి మస్తు టక్కర్లైనాయి. ఫ్రీ బస్ అని మురిచిపోయి ఫ్రీగా తిరిగేటోళ్ళ వల్ల చాలా బస్సులు మెకానిక్ల పాలైనాయి. ఇగో ఇది కూడా బస్సు టక్కర్నే, కాకపోతే టక్కర్ వేరే తీర్లు అయింది. అబ్బరో కొడుకో, పల్లె వెలుగు బస్సు మొత్తం పంట చేన్ల పడిపాయే కదా. చెన్నారావుపేట మండలం తిమ్మరాయిని పహాడూర్లే తొవ్వపంటి పోతున్న నర్సంపేట డిపో ఆర్టీసీ బస్సు మందిని ఎక్కించుకొని పోతప్పుడు తొవ్వలు ఒక్కపారి స్టీరింగ్ బోల్ట్ ఊసిపోయి పంట చేన్ల కురికింది. డ్రైవర్ అన్న ఎంత ఆగబడదామని చూసినా ఆగలేదట. ఇక రయ్యం ఎవ్వల పానాలకి ఏం కాలే. కాకపోతే బస్సు అటు ఇటు ఉరికేసరికి సీట్లకు గుద్దుకొని కొంతమందికి జర గట్ల దెబ్బలు దాకినాయట. ఏందో ఏమో ఇన్ని దినాలు ఫ్రీ బస్సులు చేయంగా లొల్లి పంచాదులే అనుకున్నాం. ఇప్పుడు టక్కర్లు సుత్తతో వచ్చినాయి. ఓ డ్రైవర్ అన్నలు జర మందిని తక్కువ ఎక్కించుకోరే, లేకపోతే ఒక్కపారే లోడ్ ఎక్కువై గిసొంటి అవుతున్నాయని మళ్ళీ ప్రతిపక్షాలు పంచాదులు చాలు చేస్తాయి. ఏది జరిగినా మన మంచికే గాని జర మీరు కూడా పైలం. బండి మీద పోతే టక్కర్లు అవుతాయి, బస్సులలో పోతే ఏం కాదని మంది ఒక దిక్కే ఎక్కి ఓవర్లోడ్ చేయకుర్రి. ఏదన్నా అక్కడికొచ్చే పని ఉంటేనే బస్సులు ఎక్కుర్రి. పట్టినంత మంది ఎక్కితేనే టక్కర్లు కాకుండా నిమ్మలంగా పోతాం. ఏమంటున్నాం? సో షిరానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?